హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంటే అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇంకా దసరా వచ్చిందంటే అందరూ భవానీ మాల వేసుకుంటారు. మొదటిసారి వేసుకున్న వారికి నియమాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మాల వేసుకోక ముందు రోజు మాలను తీసుకువెళ్ళి గురుస్వామికి ఇచ్చి అభిషేకం చేయించుకొని తర్వాత రోజు గురుస్వామి చేత మాల వేయించుకోవాలి. అది కూడా మన ఇంటి దగ్గర ఉన్న దుర్గాదేవి గుడిలో ఎవరైనా గురుస్వామి అంటే 10 లేదా 9 సార్లు మాల వేసుకున్న వారన్నమాట. వర్షాకాలం అంతా ఎర్రటి వస్త్రము ధరించాలి. అమ్మవారి యొక్క మాల ఎరుపు రంగులో ఉంటుంది. తీసుకున్న వారందరూ భవానీ అమ్మవారితో సమానం. అందువల్ల ఈ దీక్షాబద్ధులు ఒకరికొకరు తారసపడినప్పుడు జై భవానీ అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేయాలి. మద్యం ఇతర చెడు అలవాట్లు మానివేయాలి మాల వేసుకున్నప్పుడు. మరియు మాంసాహారం కూడా భుజించరాదు. రోజు పగటి పూట ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. రాత్రి దేవి ప్రసాదం ఉపహారంగా తీసుకోవాలి. తీసుకునే శాకాహారంలో కూడా ఉప్పు, కారం, పులుపు వగరైనా తగ్గించాలి. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి. కుంకుమ గంధం తప్పనిసరిగా ధరించాలి. చేయించుకోవడం, కటింగ్ చేయించుకోవడం అటువంటివి చేయించుకోకూడదు. కళ్ళకు జోళ్లను ధరించకూడదు. బూతులు, అబద్ధాలు మాట్లాడకూడదు. దీక్షా దినములు 41 రోజు కూడా అస్థిలికంగా బ్రహ్మచార్యమే పాటించాలి. వాళ్ళు 41 రోజు ధరించలేరు కనుక 21 రోజు కానీ 12 రోజులు కానీ 9 రోజులు కానీ కనీసం 3 రోజులు కానీ ఈ భవానీ మాలను ధరించవచ్చు. ప్రతి ఒక్కరిని మాత యొక్క ప్రతిరూపాలుగానే భావించాలి. సోప్, పౌడర్, సెంట్ వంటివి వాడకూడదు. స్వయం పాకం చాలా మంచిది. నియమనిష్టలు పాటించే గృహిణులైన స్త్రీలు కానీ అక్కా చెల్లెలు కానీ వండితే తప్పు లేదు. బయట హోటళ్ళు భోజనాలు అధమం. అన్న తల్లి వండి దీక్షలో ఉన్న బిడ్డకు అవిడి వండి పెడితే అంతకన్నా అదృష్టమే లేదు. ఆ అమ్మ విషయంలో నియమాలకు తావు లేదు. ఆవిడ స్వయంగా వండి పెట్టింది తినడమే ప్రాణి బాధ్యత. ఈ దీక్షా పరులు అష్టాదశ శక్తి పీఠంలో ఎక్కడైనా సరే తమ మొక్కులు తీర్చుకోవచ్చు. సాయంత్రం 2 పూటల అమ్మవారికి పూజ చేయాలి. శక్తి గలవారు యథోచిత పూజను, శక్తిహీనులు నిత్య పూజను చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా 2 పూట్ల పూజ చేయాలి అంతే. దీక్ష అనంతరం ఇరుముడి కట్టుకున్న తర్వాత 2 అరల సంచిలో ఒక దానిలో అమ్మవారికి కానుకలు, రవికగుడ్డ, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ వగైరావి ఉంచాలి. అరలో యజ్ఞానికి సంబంధించినవి అంటే సవిధలు, పూజాపత్రి వగైరా సామాన్లు గురుభవాని ఆజ్ఞ చొప్పున వేయవలను. ముడి దాల్చి మలమూత్రములు వంటివి చేయరాదు. దీక్షకు గురువే ప్రధానం. గురువు రహితంగా ఏమీ చేయరాదు. మాల ముగిసిన తర్వాత విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించి నమస్కారం చేసుకోవాలి. అనంతరం ఇంటికొచ్చి ఆ తర్వాత రోజు ఆ ఇరుముడిలో ఉన్న బియ్యంతో పరవాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం అమ్మవారి పీఠమునకు ఉద్వాసన చేయాలి. అనంతరం యథావిధిగా మనం ఎప్పుడు కట్టుకునే బట్టలు కట్టుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగమైతే షేర్ అండ్ సబ్స్క్రైబ్. పూజా విధానం నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.